వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం జగన్ పై దాడి వెనుక టీడీపీ నేతలున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డ్రామా ఆడాల్సిన అవసరం, ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే, కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామా అని రుజువు చేయమనండి. ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు, మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని, మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు? 100కి 100 పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు. లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది? రేపు పొద్దున ఏమైనా జరగచ్చు. వీళ్ళ సింపతి కోసం వీళ్ళే చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు. రాయి తగిలితే చంద్రబాబు గారు, వీళ్ళ ఇంట్లో కుక్క ఏం లేకుండా, కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేం లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్ర ఉందంటారు. అంత దిగజారునటువంటి రాజకీయాల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు, నేను బయటికి రానంటున్నానంట. అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉంది అనేది అనుమానం కలుగుతూ ఉంది. ఈ రోజున రేపు జరగరాని జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళకి చంపటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య.